హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. ఈరోజైతే మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా మా చెట్ల కుండీల్లో పూసిన బంతి పూలను తెచ్చి బయట గుమ్మాలకి, దేవుడి గదికి అయితే నేనైతే మాలలు అయితే కట్టాను, గుచ్చాను. తర్వాత అయితే మందార పూలు చాలా పూస్తాయండి నాకు. మందార పూలు కూడా కోసి వాటిని కూడా మాల కట్టానండి. గన్నేరు పూలు అన్నీ మన చేతులతో పువ్వులు గుచ్చి అమ్మవారికి వేయడము అనేది చాలా సంతోషంగా ఉంటుందండి. కొన్న దండలు వేసినా నాకైతే అంత తృప్తి ఉండదు. కానీ నేను పువ్వు ఏరి అమ్మకి కడితే చాలా సంతోషంగా ఉంటుంది. ఇదిగోండి, గుమ్మాలకైతే బంతిపూలు తోరణం అయితే వేశాను. ఇంకా ఇంట్లో నాకైతే దుర్గమ్మది విగ్రహం అయితే ఉంటుందండి. ఎప్పటి నుంచో ఉంది. ప్రతిరోజు నిత్య పూజ అయితే చేస్తానండి. దసరా నవరాత్రుల్లో మాత్రం ఖచ్చితంగా అభిషేకాలు అవి రోజు కుంకుమార్చన అవి చేస్తూ ఉంటానండి. ఈసారి నవరాత్రులు అంత బాగా సెలబ్రేట్ చేసుకోలేకపోయాను అనిపిస్తోంది. ఎందుకంటే మేము ఊరు వెళ్ళామన్నమాట. మా ఆడపడుచు కూతురిది పెళ్ళి ఉందని చెప్పేసి. ఇక పెళ్ళిలో హడావిడిగా ఉంటుంది కదా, అంత బాగా పొద్దున సాయంత్రం గుడికి వెళ్ళడము అట్లా కొంచెం కుంకుమార్చనలు అవి మిస్ అయ్యామండి. కానీ మొన్నే ఊరు నుంచి వచ్చేసామండి. దసరా అయితే మా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాం హైదరాబాద్లో. కానీ హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకున్న దానికన్నా ఊర్లో అయితే ఇంకా బాగుంటుంది. ఇక అమ్మవారి విగ్రహానికి అయితే నేను పంచామృతాలతో అయితే అభిషేకం చేశానండి, పళ్ళతో కూడా. కొన్ని బిట్స్ మిస్ అయ్యాయి. ఇక అభిషేకం చేసుకున్న తర్వాత ప్రసాదాలు అయితే చేసి పెట్టాను. ఇదిగోండి, నేనైతే మాలలు వెళ్ళానని చెప్పాను, గుచ్చానని చెప్పాను కదా, ఇవి అవే మాలలు అనమాట. చూడండి ఎంత బాగున్నాయి కదా. మందారం పూలు, తర్వాత గన్నేరు పూలు కూడా వేశాను. ఈ గన్నేరు పూలు కూడా మా కుండీలోవేనండి. ఏంటో కానీ నా చేతులతో నేను గుస్తే చాలా సంతోషంగా అనిపిస్తుందండి నాకు. ఇక ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా చేసుకున్నాను. కానీ ఊరికి వెళ్తే ఏంటంటే, మాకు తెలంగాణలో ఊర్లో సాయంత్రం పూట పాలపిట్టని చూడడము, జమ్మి కొట్టడము అనే ప్రోగ్రాం ఉంటుంది. ఒక జమ్మి చెట్టు కొమ్మలు అన్నీ కోసుకొచ్చి అందరూ ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు అది బంగారం లాగా పెట్టి, అంటే ఆ జమ్మి చెట్టుని బంగారం అనే పిలుస్తారండి. బంగారం అని పెట్టి అలైబలై ఇచ్చుకుంటారు. అదే హ్యాపీ దసరా అని చెప్పుకుంటారు. అందరూ చాలామంది ఇళ్ళకి ఒకళ్ళు వెళ్తూ ఉంటారు. చాలా బాగుంటుంది అనమాట. ఆ సందడే వేరుగా ఉంటుంది. నేను ఊరికి వెళ్ళలేకపోయాను. అంటే ఎప్పుడో ఒకసారి వెళ్తానండి. కానీ వెళ్ళినప్పుడు మాత్రం ఎంత హ్యాపీగా ఉంటుందంటే అసలు చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది అనమాట. అంటే ఇక ఆ రోజు అందరూ కలుస్తారు కదా, అందరినీ కలవడము, మాట్లాడడము చాలా బాగుంటుంది. అది అనమాట. ఇక పూజ అయిపోయిన తర్వాత నేను ధూపం అయితే వేస్తాను. మీకు తెలుసు కదా, నిప్పుల్ని డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేస్తే వేడవుతాయి. దాంట్లో సాంబ్రాణి పొడే వేస్తానండి. సో ఇలా అయితే ఏదో నాకు తోచినంత వరకు అయితే చేశాను. కానీ చాలా అంటే చాలా సంతోషంగా హ్యాపీగా అనిపిస్తుందండి. మీరందరూ కూడా విజయదశమి బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.